హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. ఆల్రెడీ గుంటూరు రిలేటెడ్గా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ లిస్ట్ అన్నీ కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గుంటూరులోని ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ వీడియోస్ A to G కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియోస్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అన్ని వీడియోస్ కూడా వచ్చాయి. అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మోస్ట్ వెయిటింగ్ కాలేజ్, అది కూడా గాయత్రి విద్యా పరిషత్ GVP విశాఖపట్నంలో ఉంది కదా. సో ఇది టాప్ కాలేజ్, టాప్ అటానమస్ కాలేజ్, NAC A++ అయితే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో కనిపిస్తుంది 2 years బ్యాక్ది కాబట్టి అప్పుడు NAC A గ్రేడ్, ఇప్పుడు NAC ర్యాంకింగ్ కూడా పెరిగింది కాలేజ్కి. సో వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అండ్ అలానే ప్రతి ఒక్కటి బాగుంటుంది కాబట్టి ఈ కాలేజ్లో వస్తే మీరు కూడా ప్లేస్మెంట్స్ అనేది హ్యాపీగా అచీవ్ చేసే రేంజ్లో ఉంటుంది. కాబట్టి దీని కట్ ఆఫ్స్ అనేవి చూసుకొని వెళ్ళడం మంచిది. మన దగ్గర అయితే 23 and 24 కట్ ఆఫ్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్వి లేవు. అట్లీస్ట్ 2 years అయితే మనకు దొరికాయి కాబట్టి అందుకే వీడియో అయితే చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది రిలీజ్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ దగ్గరలో, అప్పుడు మళ్ళీ దీని రిలేటెడ్గా నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే చూడండి, అకాడమిక్ ఇయర్ 23 రిలేటెడ్గా ఇది బెస్ట్ ర్యాంక్స్ చూస్తే కెమికల్లో సిక్స్త్ ర్యాంక్ బెస్ట్, సివిల్ అయితే 47 ఇస్ ద బెస్ట్, CSC 1 ర్యాంక్ 1 ఇక్కడే చదివారు, CSM 37, CSD 143, ECE 24 ఇస్ ద బెస్ట్ ర్యాంక్, EEE 12, INF ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 171, MEC 24 అండ్ MRB అని ఉంది, అది 104. సో చూస్తే మీరు అన్నీ కూడా ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఐదర్ సింగిల్ ఆర్ డబల్ డిజిట్ లెస్ దెన్ 200 బెస్ట్ ర్యాంక్స్ అనేవి ఇక్కడ అచీవ్ చేయగలిగారు మీరు. సో కదా, ఇప్పుడు మీరు చూడండి ఎలా చెక్ చేయాలనేది. లాస్ట్ ర్యాంక్స్ కూడా ఇచ్చారు. బెస్ట్ ర్యాంక్ అంటే అదే ఫస్ట్ ర్యాంక్ ఆ కాలేజ్లోని అలాట్ అయ్యింది. లాస్ట్ ర్యాంక్ అంటే ఆ ర్యాంక్ దాటి ఇంకెవరికి కూడా ఆ పర్టికులర్ క్యాస్ట్, ఆ పర్టికులర్ బ్రాంచ్కి ఇంకా అలాట్ చేయలేదు అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను. సో బెస్ట్ ర్యాంక్స్ ఆల్రెడీ ఇచ్చేసారు అక్కడ, ఇక్కడ లాస్ట్ ర్యాంక్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో బెస్ట్ ర్యాంక్స్ ఆల్రెడీ గివెన్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇటువైపు OC జనరల్ కేటగిరీ అని ఉంది కదా, అవి క్యాస్ట్లు OC, SC, ST, BCA, BCDE. సో ఇవి కేటగిరీస్. అండ్ జెండర్ బాయ్ అండ్ గర్ల్ వైజ్గా కట్ ఆఫ్స్ ఉంటాయి. లాస్ట్ ర్యాంక్స్ ఇచ్చారు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, CSCలో OC జనరల్ కేటగిరీలో బాయ్ 27 అనేది లాస్ట్ ర్యాంక్ అంట. సో హౌ మచ్ అనేది మీరు చూసుకోండి. GVPలో రావాలంటే మీ బ్రాంచ్ ర్యాంక్ ఎంత ఉండాలి అనేది చూసుకోండి మీరు, అర్థమవుతుందా? ఈజీగా అయితే రాదమ్మా కాలేజ్లో సీటు, ఊరికనే థౌజండ్స్లో వచ్చింది అయినా కూడా GVP ఎక్స్పెక్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నాను. ఓకే, హోప్ పెట్టుకోవడం తప్పైపోతుంది, మళ్ళీ రాకపోతే బాధపడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇంకా ST కేటగిరీలో చూడండి, CSC వాళ్ళకి బాయ్ కేటగిరీ 825. ఓకే, కేటగిరీ వైజ్ కూడా కట్ ఆఫ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అదే ఫర్ సపోజ్ ECE చూడండి, బ్రాంచ్ వైజ్ కూడా కట్ ఆఫ్స్ చేంజ్ అవుతాయి. ECలో ఇంకొక కేటగిరీ BCD చూద్దాం. ECE బ్రాంచ్ BCD ఎంత, 141 కట్ ఆఫ్. అది అంటే 141 లాస్ట్ ర్యాంక్. సో 141 లాస్ట్ ర్యాంక్, దాన్ని దాటిన తర్వాత ఎవరిని తీసుకోలేదు. సో మీరు ఇక్కడ గమనిస్తే అన్ని సింగిల్ డిజిట్, డబల్ డిజిట్ ఉన్నాయి. ఆ డబల్ డిజిట్లు కూడా 100లు 200లు ఉన్నాయి. అదర్ దెన్ ఏమంటారు మనకి, ఏమన్నా మిరాకిల్స్ జరిగితే తప్ప, లైక్ అంటే SC ST కేటగిరీ వాళ్ళకి కొన్ని థౌజండ్స్ ర్యాంక్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేశారు తప్ప, ఇంకా ఎవరివి కూడా అన్ని డబల్ డిజిట్లోనే, సింగిల్ డిజిట్స్లోనే ఉన్నాయి. సో చూసుకోండి మీరు జాగ్రత్తగా, అర్థమవుతుందా? ఇది 2023 అకాడమిక్ ఇయర్ది. 2024 అకాడమిక్ ఇయర్ది ఇది. సో మీరు చూడండి, బీటెక్ లేటర్ ఎంట్రీ ఈ సెట్ బెస్ట్ ర్యాంక్స్ ఏంటంటే కెమికల్ 10, సివిల్ 27, CSC 4, CSM 85, CSD 219, ECE 18, EEE 11, INF 232, MEC 28, MRBN 47. సో చూస్తే ఇక్కడ కూడా మీకు లాస్ట్ ర్యాంక్స్ ఇచ్చేసారు. OC బాయ్ అయితే కెమికల్కి 17 లాస్ట్, CSCకి లాస్ట్ ర్యాంక్ OC గర్ల్ కేటగిరీలో 70. ఓకే, సో మీకు అర్థమైంది కదా లాస్ట్ ర్యాంక్స్ చూసేటప్పుడు మీ కేటగిరీ ఏంటి. ఫర్ సపోజ్ మీ కేటగిరీ SC, మీరు గర్ల్, అప్పుడు SCలోకి వెళ్ళి గర్ల్కి వెళ్ళి మీరు ఏ బ్రాంచ్ చూస్తున్నారు, CSC చూస్తున్నారు. సో SC గర్ల్ CSC 547 ఇస్ ది లాస్ట్ ర్యాంక్ దే అలాటెడ్ ఫర్ ది అకాడమిక్ 2024. ఓకే, సో ఇలా మీరు చూసుకోవాలి కట్ ఆఫ్స్ అనేవి. మీరు ఈ రేంజ్లో ర్యాంక్స్ వచ్చుంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన 2 years కట్ ఆఫ్ రేంజ్లో ర్యాంక్స్ ఏమైనా మీకు ఉంటే, ఓకే, మీ బ్రాంచ్, మీ గర్లా బాయా, మీ కేటగిరీ ఏంటి అనేది మీరు కట్ ఆఫ్ మీకు
రేంజ్లో ఉంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి కొంచెం అనుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడున్న ర్యాంకులను కూడా 100% మూవ్ అవ్వలేము. అర్థమవుతుందా? ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ రాసే వాళ్ళ సంఖ్య కౌంట్ పెరుగుతుంది. దాన్ని బట్టి మనకి సీట్స్ అనేవి అలాట్ అవుతూ ఉంటాయి. సో కట్ ఆఫ్ ఈజ్ అన్ ఎస్టిమేషన్ టు గో ఇన్ టు దట్ పర్టికులర్ కాలేజ్, బట్ నాట్ అ ఐడియా. లైక్ అంటే కరెక్ట్గా చెప్పేస్తామా అంటే కాదు. ఈవెన్ ఈ ఇయర్ కట్ ఆఫ్ రిలీజ్ అయినా కూడా ఆ కట్ ఆఫ్తో మీరు పెట్టుకోవచ్చు తప్ప వచ్చేస్తుంది అని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా అంతే. ఓకే, దట్స్ ఇట్. ఇంకా ఏ వీడియో కావాలి అనేది మీరు కమెంట్ సెక్షన్లో అడిగితే ఐ లెట్ యు నో.